Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. Let's see next case, that is case to opposite direction. Okay, so when two trains moving in the opposite direction. So opposite direction అంటే మనం ఏం చేయాలమో రిలేటివ్ స్పీడ్లో స్పీడ్ని యాడ్ చేయాలి. ఓకే, స్పీడ్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో లెట్స్ సీ ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయమ్మా. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ట్రైన్ లెంత్ కనుక్కోమంటారు. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఏం కనుక్కోమంటారు, లెంత్ ఆఫ్ ట్రైన్ కనుక్కోమని చెప్తారు. లెంత్ ఆఫ్ ట్రైన్. సెకండ్ది ఎలా ఉంటుందంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్, రైట్. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్, ఏదో ఒక ట్రైన్ స్పీడ్ కనుక్కోమంటారు. థర్డ్ది ఎలా ఉంటుందంటే సో టైమ్ ఆఫ్ క్రాసింగ్ ఈచ్ అదర్. ఓకే, find the length of train, find the speed of train, find the time of crossing each other. So ఇలా ఉంటాయి క్వశ్చన్స్. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ మా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ దేని మీద చూద్దామంటే ఫైండింగ్ ద లెంత్. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఈచ్ లెంత్ సేమ్ అంటాడు, రైట్. అలా కాకుండా ఒక దాని లెంత్ ఇచ్చి ఇంకో దాని లెంత్ కనుక్కోమని చెప్తాడు. సో లెట్స్ సీ దీస్ టూ టైప్స్, రైట్. ఫస్ట్ ఈచ్ లెంత్ సేమ్ అన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, టూ ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. with same length. ఓకే, విత్ సేమ్ లెంత్ అంటే అవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట, లెన్స్ సేమ్ ఉన్నాయట, రైట్. సో దే క్రాసెస్ ఈచ్ అదర్ ఆఫ్టర్ 30 seconds. After 30 seconds. If the length of the first train is 30 km/h, the length of the second train 1 or 2 km/h. If the length of the second train is 1 or 2 km/h, then find length of each train. Then find length of each train. Then find the length of each train. Okay, so let's see here. ఫస్ట్ ఎలా చేద్దామమ్మా చూడండి. లెన్స్ సేమ్ అన్నాడు కాబట్టి LT1 ప్లస్ LT2 అంత సేమ్ ఉంటుందమ్మా. టైం కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ, రైట్. బట్ చేంజ్ అయ్యేది ఏంటంటే సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం రాస్తాము, S1 ప్లస్ S2 అని రాస్తాము, గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్ అంటే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్, అంటే S1 ప్లస్ S2 అని రాస్తాము, రైట్. ఈచ్ లెంత్ సేమ్ అన్నాడు కాబట్టి నేను L ప్లస్ L అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ ఎంత ఇచ్చాడమ్మా, 30 ప్లస్ 102 కదా, 30 ప్లస్ 102 ఇంటూ మనకు km/hలో ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెకండ్స్లో ఇచ్చాడు. అంటే ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ m/s. అంటే ఏం చేయాలి, 5/80తో మల్టిప్లై చేయాలి, ఇంటూ వాట్ ఈస్ ద లెంత్, వాట్ ఈస్ ద టైమ్, 30 seconds. ఓకే, సో L ప్లస్ L ఈక్వల్స్ టు 132 ఇంటూ 5/18 ఇంటూ 30. 6 3s 18, 6 5s, సో 344s అంతే కదా. సో దీని ఎలా రాయొచ్చు, 2L కదా, 2L ఈక్వల్స్ టు 44 ఇంటూ 25, రైట్. సో అంటే ఎంత వస్తుంది ఇక్కడ, 22 వస్తుంది. L ఈక్వల్స్ టు 22 ఇంటూ 25. సో L ఈక్వల్స్ టు 22 ఇంటూ 25 అంటే ఎంత వస్తుందమ్మా వాల్యూ, 22 ఇంటూ 25 ఎలా రాయొచ్చు మనము, 20 ప్లస్ 2 ఇంటూ 25 కదా, రైట్. 20 ప్లస్ 2 ఇంటూ 25 అని రాయొచ్చు. 25 ఇంటూ 20 ఎంతమ్మా, 500 ప్లస్
50 అంటే ఎంత వస్తుంది 550 అంతేనా ఎంత వస్తుంది మనకి 550 వస్తుంది రైట్ సో లెంత్ ఎంత ఈచ్ ట్రైన్ లెంత్ ఎంతమ్మా 550 మీటర్స్ ఈచ్ ట్రైన్ లెంత్ ఎంత అవుతుంది 550 మీటర్స్ అవుతుంది నెక్స్ట్ ఏం కనుక్కోవాలి సార్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్ రైట్ స్పీడ్ ఎలా కనుక్కుంటాము స్పీడ్స్ ఎలా కనుక్కుంటాం చూడండి 2 trains moving in the opposite direction 2 trains moving in the opposite direction right the first train length is 200 meters the first train length is 200 meters and moving with a speed of 15 kilometer per hour the second train length is 300 meters moving with a x kilometer per hour they crosses each other after 36 seconds they crosses each other after 36 seconds then find the speed of train okay meter per second అయినా కూడా లేకపోతే కిలోమీటర్ పర్ అవర్ అయినా కూడా కనుక్కోవచ్చు దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ రైట్ చూడండి ఇక్కడ LT1 ప్లస్ LT2 ఈక్వల్స్ టు స్పీడు S1 ప్లస్ S2 ఇంటూ టైం అంతే కదమ్మా రైట్ లెంత్ 200 ఉంది సో దీన్ని కూడా ఎంత ఉంది 300 ఉంది అంటే ఎంత అవుతుందమ్మా 500 ప్లస్ లెంత్ ఎంత ఉంది ఫస్ట్ ట్రైన్ది 15 సెకండ్ ట్రైన్ ఎంత ఉందమ్మా ఎక్స్ ఇంటూ దీని ఏం రాయొచ్చుమా 5/18 అని రాయొచ్చు ఏం రాయొచ్చు 5/18 అని రాయొచ్చు రైట్ సో 5/18 ఎందుకు రాస్తాము కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇంటూ టైం ఎంత 36 సో 18 2s రైట్ ఎంత వస్తున్నప్పుడు 500 ఈక్వల్స్ టు 15 ప్లస్ ఎక్స్ ఇంటూ వాట్ ఈస్ ద టైమ్ హియర్ ఇక్కడ ఎంత వస్తుంది 10 వస్తుంది మనకు 0 క్యాన్సిల్ సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 50 మైనస్ 15 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 35 మీటర్ పర్ సెకండ్ 35 మీటర్ పర్ సెకండ్ ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసుకుందాం అనుకోండి మా వాట్ వీ హ్యావ్ టు డూ మీటర్ పర్ సెకండ్ని మనం ఏం చేయాలి కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5 తీసుకోవాలి ఏం తీసుకోవాలమ్మా 18/5 సో ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్లో కావాలి సార్ అంటే చూడండి సో ఎక్స్ ఈక్వల్స్ టు 35 ఇంటూ ఇక్కడ ఎంత ఉందమ్మా 18/5 సో 5 7s అంటే 18 7s ఎంతమ్మా 56 ప్లస్ 70 126 కిలోమీటర్ పర్ అవర్ అంతేనా 126 కిలోమీటర్ పర్ అవర్ రైట్ ఓకే సో దీని స్పీడ్ ఎంతమ్మా ఇప్పుడు 126 కిలోమీటర్ పర్ అవర్ సో ఇలా కూడా చేయొచ్చు రైట్ సో ఇప్పుడు ఏం చేసామమ్మా మనం లెంత్ కనుక్కున్నాము స్పీడ్ కనుక్కున్నాము వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద టైం సో లెట్స్ ఫోకస్ ఆన్ టైం సో దీని స్పీడ్ ఇచ్చినా దీన్ని కనుక్కోవచ్చు దీని స్పీడ్ ఇచ్చినా దీన్ని కనుక్కోవచ్చు మా అందుకే ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సో లెట్స్ గో టు ద టైమ్ నౌ 2 trains are moving in the opposite direction 2 trains are moving in the opposite direction so their length is 150 meters and 250 meters the length of the slower train is 30 kilometer per hour the length of the faster train is 42 kilometer per hour they crosses each other in some seconds then find out the time right so first equation రాసేయండి LT1 plus LT2 equals to S1 plus S2 into time
మనకి ఇక్కడ టైం సెకండ్స్లో వస్తే ఇక్కడ 5/18 వస్తుంది, అది కామన్. రైట్, చూడండి 150 250 ఎంతమ్మా 400 ఈక్వల్స్ టు 30 + 42 ఇంటూ, సో మనకు సెకండ్స్లో అడిగాడు కాబట్టి 5/18 ఇంటూ టైం. ఓకే, సో 400 ఈక్వల్స్ టు ఎంతమ్మా 72 5/18 ఇంటూ టీ. రైట్, సో 18 4s ఎంతమ్మా 72, 18 4s 72. సో 20 400 అంటే ఎన్ని సెకండ్స్లో దాటుతుంది మా? దే క్రాసెస్ ఈచ్ అదర్ ఇన్ 20 seconds. They crosses each other in 20 seconds. Okay, right, so what is the answer? 20 seconds. Let's go to the questions. Let's see the first question ma. First question చూడండి ఏమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, a train traveling at a speed of 48 km/h crosses another train having half of its length అన్నాడు. ఓకే, సో హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అంటే ఇది ఎక్స్ ఉందనుకోమ్మా, అదర్ ట్రైన్ ఏమవుతుంది x/2 అవుతుంది. అండ్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ 42 km/h in 12 seconds. It also passes a railway platform in 45 seconds. The length of the railway platform is అన్నాడు. ఇక్కడ క్వశ్చన్స్ని రెండుగా డివైడ్ చేయాలమ్మా. ఓకే, రైట్, సో ఈ క్వశ్చన్ ఏంటంటే రిలేటివ్ స్పీడ్కి సంబంధించింది. రైట్, ఇదేమో ప్లాట్ఫామ్ క్వశ్చన్కి సంబంధించింది, బేసిక్ క్వశ్చన్. రైట్, సో అంటే ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనము లెంత్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకోవాలి, తర్వాత లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనుకోవాలి. ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకుందాం, తర్వాత లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనుకుందాం. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఏ 48 km/h క్రాసెస్ అనదర్ ట్రైన్ హ్యావింగ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అన్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ 48, స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ 42. రైట్, చూడండి టూ ట్రైన్స్ ఉన్నాయంటమ్మా, దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంట. టూ ట్రైన్స్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. రైట్, సో దే క్రాసెస్ ఎట్ సమ్ టైమ్. సో ఆ టైం ఎంత ఇచ్చాడమ్మా 12 seconds ఇచ్చాడు. 12 seconds క్రాస్ అయింది ఇచ్చాడు. ఇక్కడ ఎంత అన్నాడు, ఫస్ట్ దాని స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా 48 km/h. సెకండ్ దాని ఎంత ఇచ్చాడు 42 km/h. అయితే ఫస్ట్ దాని లెంత్ ఎక్స్ ఉంటే దీని లెంత్ ఎంత ఉంటుందట అంటే x/2 ఉంటుందంట, హాఫ్ ఉంటుందంట. సో ఇలా కాకుండా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, దీనికి యాడ్ ఆన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే చూడండి, దీనికి యాడ్ ఆన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే అదే ట్రైను ఒక ప్లాట్ఫామ్ను దాటుతుందట. సో ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత మనం అది కనుక్కోవాలి. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, ప్లాట్ఫామ్ లెంత్ కనుక్కోమన్నాడు. ఎన్ని సెకండ్స్లో దాటుతుందంటమ్మా, అది ఎన్ని సెకండ్స్లో దాటుతుందంట 45 secondsలో దాటుతుందంట. అంటే వాట్ వీ నీడ్ హియర్, వీ నీడ్ లెంత్ ఆఫ్ ట్రైన్, అంతే కదా, వీ నీడ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్. ఆల్రెడీ మనకు స్పీడ్ ఎంత ఉంది 48 ఉంది, 48 km/h ఉంది. రైట్, సో లెట్స్ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్, తర్వాత ప్లాట్ఫామ్ లెంత్ కనుక్కుందాం. ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కుందాం. చూడండి, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కదా, సో మనకేమొస్తుంది, స్పీడ్స్ ప్లస్ అవుతాయి. రైట్, చూడండి LT1 + LT2 ఈక్వల్స్ టు S1 + S2 ఇంటూ టైం. రైట్, సో లెంత్ ఏమన్నాడు ఎక్స్ అన్నాడు. సో విల్ టేక్ ఎక్స్ అంటే చూడండి x + x/2 ఈక్వల్స్ టు లెంత్ ఎంతమ్మా 48, స్పీడ్ 48 km/h ఉంది. ఇంకో దాని స్పీడ్ ఎంత ఉంది 42 km/h ఉంది. చూడండి మా ఇక్కడ km/h ఉంది, దాన్ని మనం m/s కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి 5/18 అని రాస్తాము. దే క్రాస్డ్ ఎంత టైంలో క్రాస్ అయ్యారు వాళ్ళు 12 secondsలో క్రాస్ అయ్యారు. రైట్, చూడండి x + x/2 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/2x కదా.
3/2 ఆఫ్ ఎక్స్ కదా, రైట్. సో ఇది ఎంత అవుతుంది 90 ఇంటూ 5/18 ఇంటూ 12, రైట్. 3 4s 18 5s 90. సో వాట్ విల్ గెట్ హియర్, x ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా, 25 ఇంటూ 4 ఈజ్ 100, 100 ఇంటూ 2 ఈజ్ 200, రైట్. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రైన్, లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత ఉందమ్మా 200. The length of the train is 200. Okay, so length of train is 200 meters. Now, so what we have to find, we have to find the length of the platform. Okay, manaku length of the train ఎంత ఉంది 200 meters ఉంది. We have to find length of the platform. So length of the platform ఎలా కనుక్కుంటాము, length of the train plus length of the platform equals to speed into time. So length of the train ఎంత ఉంది మనకి 200 ఉంది, ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ నేను ఎల్పి అనుకుంటున్నాను. స్పీడ్ ఎంత ఉందమ్మా 48 కిలోమీటర్ పర్ హవర్ ఉంది. అంటే మనము కిలోమీటర్ పర్ హవర్ నుండి మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఇది 5/18 ఇంటూ వాట్ ఈస్ ద టైమ్ 45. ఓకే, 9 2s, రైట్. సో 9 5s, 9 2s 9 5s, ఇక్కడ ఎంత వస్తుంది 24s. సో 200 ప్లస్ ఎల్పి లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు 24, ఎంతమంది ఇక్కడ 24 ఇంటూ 25, 25 ఎంతమ్మా 625. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 600, రైట్. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు 600 మైనస్ 200 ఎంతమ్మా 400 మీటర్స్. ఎంత ఉంది 400 మీటర్స్. మనం ఏం కనుక్కోమను, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కనుక్కోమని చెప్పాడు. ఓకే, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 400 meters, right. So what is the answer, option C. Let's go to the next question. Next question చూడండి మా, a train 250 meters long crosses a man walking along the line in opposite direction at the rate of 3 km/h in 10 seconds. The speed of the train. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక ట్రైన్ ఉందంటమ్మా, రైట్. సో ట్రైను ఒక మ్యాన్ ఉన్నాడంట. ఈ మ్యాన్ ఏమో ఈ డైరెక్షన్లో పోతే ట్రైన్ ఏమో ఈ డైరెక్షన్లో వస్తుందట. దాని లెంత్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 240 మీటర్స్ ఇచ్చాడు. దాని లెంత్ ఎంత ఇచ్చాడు 240 మీటర్స్ ఇచ్చాడు. సో అది ఎప్పుడు క్రాస్ అయిందట అంటే మ్యాన్ని 10 సెకండ్స్లో క్రాస్ అయిందంట. ఇట్ క్రాసెస్ ద మ్యాన్ ఇన్ 10 seconds, రైట్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్, స్పీడ్ ఆఫ్ మ్యాన్ 3 km/h ఇచ్చాడు. మన ఏం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ కనుక్కోమని చెప్తున్నాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ బై యూజింగ్ ద రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ఓకే, రైట్. చూడండి, length of a train plus length of man equals to s1 plus s2 into time. Okay, so length of man what we take 0. Length of man anna, length of pole anna, length of tree anna will take 0, right. Length of train entamma 240 plus equals to ఎంత అవుతుంది 3 plus x, right, into 5/18 అంతే కదా, 5/18 into time. సో టైం ఎంత అవుతుందమ్మా, టైం ఎన్ని సెకండ్స్ 10 seconds. సో 240 ఈక్వల్స్ టు 3 plus x into 5/18 into 10, రైట్. 0 క్యాన్సల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, 5 ఎంత వస్తుందమ్మా 5 4s 20, 5 4s 20 వస్తుంది. అదర్వైజ్ కీప్ ఇట్ లైక్ దిస్. సో దీన్ని ఇలానే ఉంచండి మా, నో చేంజ్. ఓకే,
రైట్ ఎంత 240 అంటే 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 ఉంటుంది. సో ఏం రావచ్చు మీ 24 ఈక్వల్స్ టు 3 ప్లస్ ఎక్స్ ఇంటూ 5/18 కదా, రైట్. సో ఈ చూడండి మా, సో 3 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 18/5, 24 ఇంటూ 18/5. చూడండి దీని 18/5 ఉంది, ఇక్కడ 5, ఇక్కడ 18 ఉంది, కింద 5 ఉంది, ఇంటూ 2 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి 36/10 అవుతుంది కదా, అంటే 3.6 అని మనం ఈజీగా రాసుకోవచ్చు, కన్వర్ట్ చేయడానికి చేశాను. 24 ఇంటూ 3.6, 24 ఇంటూ 3.6 అంటే ఎంత వస్తుంది చూడండి. సో 4s 2 హియర్, 14, 12 1, సో 7. ఓకే, సో 4 6 8, 86.4 ఎంతమ్మా 86.4, రైట్. రైట్ దిస్ యాజ్ 86.4. సో ఇక్కడ ఎంత ఉంది 3 ప్లస్ ఎక్స్ ఉంది. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా 86.4 మైనస్ 3 ఎంత, ఇక్కడ 18/5 అంటే ఆల్రెడీ ఇది కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ అయిపోయింది 18/5 అంటే ఇక్కడ ఏమవుతుంది 83.4 కిలోమీటర్ పర్ అవర్. 18/5 అంటే ఇది ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది కదమ్మా, 83.4 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, పి అండ్ క్యూ స్టార్టింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ 2 different places proceeded towards each other at 20 km/h and 30 km/h respectively. By the time they meet each other, Q has covered 36 kilometers more than the P. The distance in between 2 places. ఇది ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేసుకున్నాం అమ్మా. సో లెట్స్ సీ దిస్. ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేసుకున్నాము, అయినా చూడండి, రైట్. సో చూడండి మా ఇక్కడ ఏమంటున్నాడు, పి మరియు క్యూ వరుసగా పి మరియు క్యూ ఉన్నాయటమ్మా, అవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట, రైట్. సో చూడండి ఎంత, ఒకటేమో 20 km/hతో ఉంది పి, ఏమో క్యూ ఎంత ఉంది మా, రైట్. క్యూ ఎంత ఉంది 30 km/hతో ఉంది. ఓకే, సో అప్పుడు ఏమంటున్నారు, వేగంతో ఒకరినొకరు కలిసే సమయానికి క్యూ పీ కంటే 36 kilometers ఎక్కువ పోయిందంట, రైట్. అంటే చూడండి, ఫర్ సపోజ్ ఇది మీటింగ్ పాయింట్ అనుకోండి ఏ. సో క్యూ ఎంత అంటే క్యూ ఎక్స్ ప్లస్ 36 పోతానంట, పి అనేది ఎక్స్ పోయిందంట. అప్పుడు ఏమంటున్నాడు వాడు, 2 ప్రదేశాల మధ్య దూరం కనుక్కోండి అంటున్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. చూడండి, స్పీడ్స్ ఉన్నాయి కదమ్మా, స్పీడ్స్ని ఎలా రాస్తాం మనము, 20:30, 0 0 క్యాన్సల్. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, సో స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రపోర్షనల్ కదమ్మా, స్పీడ్ అండ్ డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, అప్పుడు ఏమవుతుంది 2:3 అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ వల్లనే కదా క్యూ అనేది పి అనేది 2 kilometers పోతే క్యూ ఎన్ని కిలోమీటర్స్ పోతుంది, 3 kilometers పోతుంది. అంటే మనం తీసుకున్నప్పుడు మనకు 1 part డిఫరెన్స్ వచ్చింది, అంతే కదా. సో ఈ 1 part మనకి ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో 36 ఇచ్చాడు. ఏమంటున్నాడు, టోటల్ డిస్టెన్స్ వాటి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. అంటే పిఏకి ఏక్యూకి డిఫరెన్స్ అడుగుతున్నాడు, రైట్. సో ఎంత వస్తుంది 5 parts. సో 1 part 36 అయినప్పుడు ఎంత, 5 parts ఎంత అవుతుంది 180 kilometers. 1 part 36 అయినప్పుడు 5 parts ఎంత ఉంటుంది 180 kilometers. ఆప్షన్ బి.